అమ్మా తాతయ్య బర్త్డేకి వస్తానమ్మా. ఏంటి అమ్మా? నేను మాట్లాడతాను, ప్లీజ్ 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 ప్లీజ్, నేను మాట్లాడతాను. హలో ఆంటీ, నేనా గౌతమ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని. ఏంటి ఆంటీ, నేను గౌతమ్ చాలా బిజీగా ఉన్నా. 1 hour తర్వాత గౌతమ్ కాల్ చేస్తాడు. ఓకే బాయ్. గౌతమ్, నాకు మీ మమ్మీ యాటిట్యూడ్ అస్సలు నచ్చలేదు. బాగా పొగరు ఉన్నట్టుంది. మన పెళ్ళైన తర్వాత మీ మమ్మీని మన ఇంటికి అస్సలు రానివ్వదు. నాకు అస్సలు నచ్చలేదు. సర్లే గాని అవన్నీ మామూలే. పద మనం బయటికి వెళ్దాం. నాకు కుదరదు. ఏ? నాకు వేరే పార్టీ ఉంది. నేను వస్తాను. ఏహే, అది బ్యాచిలర్స్ పార్టీ, నువ్వు రాకూడదు. సరే బాయ్. నువ్వేంట్రా మధ్యలో? ఏనుగు మీద కోపం ఎలక మీద చూపిస్తావా? అమ్మా యా, నేను క్లయింట్ కి ఫార్వర్డ్ చేశాను. యు సీ దిస్. The number you are trying to reach is currently switched off. స్విచ్ ఆఫ్? నీకు తెలివి ఎక్కువైపోయిందిరా. చెప్తా నీ సంగతి. ఏంట్రా లోపల కూర్చోబెట్టి బయట నుంచి తాళం వేస్తావు? చేసి చెప్పకంటే సగం తాగేస్తున్నావా? ప్రేమ అంటే డైలీ రొమాన్స్ ఉంటదేమో అనుకున్నాను రా. దీనమ్మ జీవితం నరకని డైలీ సీరియల్ చూపించేస్తున్నా. చికెన్ బిర్యానీ కావాలి. ఎంత? 150 మేడం. 150? నిన్నటిదైతే? నిన్నటిదా 250 మేడం. 250? ఓకే. 1 minute మేడం. థాంక్స్. ఏ మనుషులే అంటే. నీకు నరకం చూపించిన నాస్టి ఫిగర్ ఎవరు చెప్పు మావా. దానికి నేను స్వర్గం చూపిస్తాను మావా. ఇట్స్ మై ప్రామిస్. అది లేక ఫీల్ అవుతున్నాడు. నువ్వు చెప్పరా. అది ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్ళమంటది. అక్కడికి వెళ్ళాక మిరపకాయ బజ్జీ కావాలంటది. హాలీవుడ్ సినిమాకి తీసుకెళ్ళమంటది. తీరా వెళ్ళాక హీరోయిన్ అలా లేదో వెళ్ళిపోవా అంటది. చివరికి దాని ఇంటికి డిన్నర్కి పిలిచి వచ్చేటప్పుడు పార్సిల్ ఎందుకు తేలేదో అని అడిగిద్దిరా తానమ్మ. నువ్వు చెప్పేది చూస్తుంటే దానికి మెంట్లేనా? కన్ఫర్మ్, నో డౌట్. రే, అమ్మాయిలకి ఎక్స్ కోరికలు ఎక్కువైతే ఆటోమేటిక్గా మెంటల్ వస్తుందని డాక్టర్ కమలం చెప్పారు. దీనికి ఒక్కటే పరిష్కారం. షాక్ అయ్యావా? సర్ప్రైజ్ అయ్యావా? టాంటరాయ్ అవాక్ అయ్యావా? బయట లాక్ వేసాను కదే, లోపలికి ఎలా వచ్చావు? అంటే సరదాగా నీకు కాల్ చేద్దామని బ్యాగ్ లో ఫోన్ వెతుకుతున్నాను. ఇదిగో నీకీ దొరికింది. నువ్వు పార్టీకి వెళ్తానన్నావు కదా, అందుకే మొక్కలకి నీళ్లు కుక్కకి పాలు పోసేద్దామని వచ్చేసా. అవును, నేను వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే టీవీ యాంకర్ లా స్టూపిడ్ క్వశ్చన్స్ ఏంటి, అనుమానం ఏంటి? అబ్బబ్బా అలా కాదు, ఏదో క్యాజువల్ గా అడిగాను. నువ్వు వస్తే నాకన్నా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎవరు చెప్పు? దా మా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తా. ఈడు తెలుసుగా నీకు. హాయ్ మనీ కప్లింగ్ మనీ, హౌ ఆర్ యు? నమస్తే. హలో నమస్తే. ఏ అబ్బో, మనలో మనకి నమస్తే ఏంటి? నేను చెప్తాను. నేనెవరో తెలుసా? ఎవరు? వీడికి ఫ్రెండ్ని. ఓహో. నేను ఇంకా ఎవరో తెలుసా? ఎవరు? వాళ్ళిద్దరికి కూడా ఫ్రెండ్ని. నేను ఇంకా ఎవరో తెలుసా? పెద్ద సోదిగాడ్లా ఉన్నావు. అయ్యో దీనికి కూడా తెలుసు. కప్లింగ్, దిస్ ఇస్ ఫర్ యు. ఏంటిది? అబ్బా తప్పుకోండి. Please subscribe to iDream. Please subscribe for more videos.